హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని స్నేక్ ప్లాంట్ లీవ్స్ నుండి స్నేక్ ప్లాంట్ని ఎలా మల్టిప్లై చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. వీటిని స్నేక్ ప్లాంట్స్ అంటారు, లేదంటే సైంటిఫిక్ నేమ్ సెన్సివేరియా. స్నేక్ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకుంటే దానివల్ల మనకి 3 బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది న్యాచురల్గా ఎయిర్ నుండి టాక్సిన్ రిమూవ్ చేస్తుంది. అలాగే గుడ్ లక్ ప్లాంట్ అంటారు, అండ్ అది ఒక పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుంది దాంట్లోని. అలాగే 3వ బెనిఫిట్, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది నైట్న. సో అది మనం ఎక్కువ బెడ్రూమ్స్లో పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు లీవ్స్ కట్టింగ్స్ తీసుకోవడానికని శానిటైజ్డ్ సిజర్ రెడీ చేసుకున్నాను. టిప్ నెంబర్ 1 ఏంటంటే, మనం లీఫ్ కటింగ్స్ చేస్తున్నప్పుడు ఫ్రెష్ మెచ్యూర్డ్ సైజ్ లీవ్స్ తీసుకోవాలి. ఇది లీఫ్ కటింగ్స్ తీసుకున్నప్పుడు నేను ఏం చేశానంటే, ఇది ఫ్రెష్గా లేదు చూసారా ఈ లీఫ్. సో జస్ట్ చూపించడానికి ఫ్రెష్ లీవ్స్ కాకపోతే ఏమవుతుంది అన్నది అది నేను మీకు లాస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆకులు తీసుకున్నాను కదా పొడుగ్గా ఉన్నాయి, దీనికి నేను ఒక 3 పీసెస్ కింద చేస్తాను. ఒక్కొక్కటి 4 ఇంచెస్ కింద. అలాగే మార్కర్ తీసుకున్నాను. ఆ మార్కర్ దేనికి అంటే చెప్తాను. ఇదిగో కట్ చేశాను కదా, ఆ లోవర్ కట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే, కింద పార్ట్స్ ఉంటాయి కదా, అవి మనకు తెలియదు ఏది లోవర్ ఎండ్ అన్నది, అంటే ఏది సాయిల్లోకి శాండ్లోకి పెట్టాలన్నది తెలియదు అనమాట. కన్ఫ్యూజ్ అవుతాము. అందుకని మార్కర్ తోటి మార్క్ చేశాను. టాప్ పార్ట్ అయితే పర్లేదు, ఎందుకంటే పాయింటెడ్గా ఉంటుంది కాబట్టి అది మనం కరెక్ట్గానే పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఎక్కువ అయ్యేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతాం. మిడిల్ పార్ట్ని బాటమ్ది చూడండి, ఇది ఫ్రెష్గా లేదు, అది పెడుతున్నాను అయినా సరే. సో యారో ఉన్న పార్ట్ నేను శాండ్లోనే పెడతాను. అదేంటంటే మనం కరెక్ట్గా పెట్టకపోతే పైది కిందకి, కిందది పైకి, అదే రివర్స్లో పెడితే ఏమవుతుందంటే రూట్స్ డెవలప్ అవ్వవు. అది మీకు చూపిస్తాను, లాస్ట్ చూడండి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు, ఈ లీఫ్కి నేను 3 పార్ట్స్ కింద కట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు మార్క్ చేస్తున్నప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదా, దానికి నేను రివర్స్ మార్క్ చేశాను. ఇది యాక్చువల్గా అప్పర్ పార్ట్ అవ్వాలి, కానీ లోవర్ పార్ట్లో నేను ఆరో కింద మార్క్ చేశాను. మిగతా 2 కరెక్ట్గానే ఉన్నాయి. సో రాంగ్గా మార్క్ చేసిన దానికి రూట్స్ వచ్చేయా లేదా అన్నది లాస్ట్ నా వీడియోలో వాచ్ చేద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, రూటింగ్ హార్మోను. నేనైతే అలోవెరా మొక్కలోని ఒక కొమ్మ తీసుకొని ఇలాగ మధ్యలో కట్ చేసి ఆ జ్యూస్ దాన్ని స్టెమ్స్ లోవర్ పార్ట్కి అప్లై చేస్తాను. ఇక చూడండి, యారో పెట్టాను కదా, యారో పార్ట్కి ఇప్పుడు ఈ జెల్ రాస్తున్నాను, అలోవెరా జ్యూస్. మన యాక్చువల్గా రూటింగ్ హార్మోన్కి బయట మనం కొనుక్కోవచ్చు రూటెక్స్ రాసిన, అలోవెరా జెల్ రాసిన రూట్ డెవలప్మెంట్ ఒకలాగే ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. కానీ మన దగ్గర అలోవెరా మొక్క ఉందనుకోండి, ఇంకా బయట కొనుక్కోవసరం లేకుండా ఇది యూస్ చేయొచ్చు. చాలా బాగా రూట్స్ డెవలప్ అవుతాయి. నేనైతే ప్రతి ఒక్క ప్లాంట్ ప్రొపగేషన్కి రూటింగ్ హార్మోన్ కింద ఈ అలోవెరా జ్యూస్ కొమ్మదే వాడుతూ ఉంటాను. ఈ అలోవెరా మొక్క అన్నది ప్రతి ఇంట్లో ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. సో ఒక్క మొక్క కంపల్సరీగా గ్రో చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇదిగో ఇప్పుడు నేను పెడుతున్న లీఫ్ ఫ్రెష్గా లేదు. సో దాని రూట్స్ డెవలప్ అవుతాయా లేదా అన్నది లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే, నేను ప్రతిసారి కటింగ్స్ వేసే ముందు శాండ్ని కొద్దిగా తడుపుతాను, కానీ ఈసారి తడపలేదు. ఎందుకంటే ఈ స్నేక్ ప్లాంట్ కటింగ్స్ కొద్దిగా వెడల్పుగా అండ్ కింద పార్ట్ కూడా స్ట్రైట్గా ఉండవు కదా, కరువుగా ఉంటాయి. తడిపితే ఏమవుతుందంటే ఫ్రీగా శాండ్ లోపలికి పెట్టలేము. వీళ్ళకి రూట్స్ వచ్చి ఉంటే ఈ పాట్కి షిఫ్ట్ చేస్తాను. ఒక్కొక్క కటింగ్ ఒక్కొక్క పాట్లో వేస్తే సైడ్ నుండి షూట్స్ వచ్చి బుషీగా తయారవుతుంది. కానీ నేను అలాగే, నా దగ్గర పాట్స్ ఎక్కువ లేవు, అందుకే అన్నీ తీసుకొచ్చి దీంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. రాలే. సో ఏ స్టెమ్ అయితే రివర్స్ పెట్టాను, దానికి రూట్స్ డెవలప్ అవ్వలేదు. దీనికి వచ్చాయి, ఇలా చూస్తున్నారా రూట్స్. దీనికి కూడా వచ్చినాయి. బాగానే వచ్చినాయి, దీనికి కూడా వచ్చింది.
ఇది చూడండి, ఫ్రెష్ లీఫ్ కాదు కదా, సో రూట్స్ డెవలప్ అవ్వలేదు. సూపర్గా వచ్చింది. ఈ 3 నేను దీంట్లో వేస్తాను. ఈ 3 ఒక వెరైటీ ఇక్కడ వేద్దాం. సో మీరు ఒకటి అనుకోవచ్చు కదా, చూడండి లీవ్స్ ఏం బాగాలేదు, ఈ లీవ్స్ గ్రో అవుతాయా ఫర్దర్గా అనేసి. కానీ ఈ లీవ్స్ గ్రో అవ్వవు, దీని సైడ్ నుండి షూట్స్ వస్తాయి. ఇదిగో సైడ్లో పెట్టాను ఒక పిక్ చూడండి, అలా షూట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫర్టిలైజర్, దీనికి పెద్దగా ఫర్టిలైజర్ అయితే అవసరం లేదు. వన్స్ ఇన్ అ మంత్ NPK కానీ వర్మీ కంపోస్ట్ కానీ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గ్రోయర్స్ స్నేక్ ప్లాంట్స్ హెల్తీగా ఉండాలంటే వాటికి సన్లైట్ మినిమం 4 to 5 hours ఆఫ్ ఇండైరెక్ట్ సన్లైట్, బ్రైట్ సన్లైట్ పడాలి. ఇవి మనం నార్త్ ఫేసింగ్ విండో కానీ లేదంటే ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీలో పెట్టుకోవచ్చు. నేనైతే ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీలో పెట్టుకున్నాను. ఇప్పుడే వేసాం కాబట్టి వాటరింగ్ చేస్తాను, తర్వాత వాటరింగ్ చేయవలసిన. ఎక్కువ వాటరింగ్ చేస్తే రూట్ రాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.